హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనకి దసరా నవరాత్రులు మొదలై 4 రోజులు అయిపోయింది కదా. 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా మనకందరికీ విజయవాడ దుర్గమ్మ దర్శనమిస్తుంది. అలాగే ఈ 4వ రోజు నైవేద్యం, నేను పెట్టబోయే నైవేద్యం ఏంటంటే ఇదిగో అలసందలు నైటే నానబెట్టుకున్నాను. అలసందల వడలు, అల్లం గారెలు అని అంటారు కదా. ఇందులోనే నేను అలసందలు, బొబ్బర్లని అలసందలు అని అంటారు. ఇలాగా చూసారా, నైటే నానపెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేద్దాం. దానికి ఏమేమి వేయాలి ఏంటి అన్నది చూసేద్దాం ఒకసారి. ఇవన్నీ నీళ్ళు వాటర్ లేకుండా వేసేయాలన్నమాట మిక్సీ జార్లో. వాటర్ ఉంటే మళ్ళీ పలసనైపోతుంది. చూసారు కదా, బొబ్బర్లన్నీ నీళ్లు వాడ్చేసి మిక్సీ జార్లో వేసాను. దాంట్లో మనం ఏమేమి వేసుకోవాలంటే ఇదిగో చూడండి, అల్లము, పచ్చిమిర్చి, కొంచెం మిరియాలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా మిక్సీలో వేసేద్దాము. చాలా చాలా బాగుంటుంది, అది కూడా కమ్మగా ఉంటుంది. తర్వాత అంతా అయిన తర్వాత ఉల్లిపాయలు అవి మళ్ళీ మనం వేసుకోవచ్చు. పచ్చి జీలకర్ర తిని స్పైసీగా భలే ఉంటాయండి. వడలైతే మినపప్పు గారెలు వేరు, అలసందల గారెలు వేరు. ఇవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మిక్సీ పడదాం. మెత్తగా పట్టకూడదు, బరగ్గా ఉండాలి. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు మన ఇంట్లోది, చక్కగా అప్పటికప్పుడు కోసుకోవడం, అలాగే తాలింపులు వేసుకోవడం. చూసారా, ఇగో ఇలా బరకగా ఉండాలన్నమాట, కనిపిస్తూ ఉండాలి. మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేద్దాం. తీసి ఏమేమి వేయాలి ఇంకా మనం అన్నీ చూసుకుందాం. ఓకే సార్, ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలంటే చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాము, కరివేపాకు పక్కన వేసేసుకుందాం. ఎన్ని కావాలో చూసుకొని వేసుకోండి. అలాగే నానబెట్టి ఉంచుకున్న కొంచెం సగ్గుబియ్యం వేద్దాం. అవి గారెలకి భలే ఉంటాయి, పైన కనిపిస్తూ ఏగిన తర్వాత సగ్గుబియ్యం గింజలు భలే కనపడతా ఉంటాయి. అలాగే గారెలు చాలా గుల్లగా కూడా వస్తాయి అన్నమాట. గారెలైనా వడలైనా కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం గారెలు కదా వేస్తున్నాం, అలసందల గారెలు. ఇప్పుడు దానికి జీలకర్ర, తగినంత ఉప్పు అయితే ముందే వేసాను. కొంచెం బియ్యపిండి వేద్దాం, ఎందుకంటే బైండింగ్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మామూలుగా అయితే 4 బియ్యం గింజలు అలసందలతో పాటు బొబ్బర్లతో పాటు మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ అన్నిటినీ కలిపేసుకుందాం. మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అవుతుందా లేదా చూసుకోవాలన్నమాట. ఇంతే, ఇలా చేసుకొని మనం కాగే నూనెలో వేసేసుకోవడమే అవుతుంది. వేసేసుకుందాం రండి, పొయ్యి దగ్గరికి వెళ్ళి. ఇలా చిన్న అరిటాకు తీసుకొని దీనికి కొంచెం వాటర్ రాసుకోవాలి. చూసారా, మనం కలిపిన ముద్దని ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకొని మనం అరిటాకు మీద ఒత్తుకుందాం. బాగా వస్తుంది అరిటాకు మీద అయితే. పప్పులు చూసారా అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, రౌండ్గా వచ్చేటట్టు చేసుకొని మనం నీట్గా వస్తుంది అన్నమాట. చూసారా, బాగుంది కదా. ఆల్రెడీ వేసాను, కొన్ని వేగుతున్నాయి. మనం వేసిన వెంటనే కదపకూడదన్నమాట, కొంచెం వేగిన తర్వాత కదపాలి. పిండి కలిపి రుబ్బేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేను మీకు చూపించడం మర్చిపోయాను చెప్పడం. ఇవి వేస్తే కూడా ఇంకా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. గారెలు చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ వేసేసుకుందాం. రౌండ్గా చుట్టుకోవాలి. రౌండ్గా చుట్టిన తర్వాత అప్పుడే మనం గారెలు బాగా వస్తాయి, రౌండ్గా కనిపిస్తాయి అన్నమాట. చేసేటప్పుడు కాస్త నిదానంగా. ఇవి బొబ్బర్లే కదా, మినువులు అయితే జిగురు ఉంటుంది, దీనికి జిగురు ఉండదు కదా. అందుకని చాలా సున్నితంగా చేయాలన్నమాట ఈ పని. చూసారా, ఇప్పుడైతే ఆయిల్ బాగా కాగాలి. ముందు వేసేసాను కానీ ఇది ఇంకొక ఆయిల్, అలా సౌండ్ రావాలి. అన్ని వడలు వేసేసుకుందాం. చూసారా, మంచి కలర్ అయితే వచ్చేసినాయి. వడలు అయితే చాలా చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం కూడా కనిపిస్తున్నాయి కదా, మంచి క్రిస్పీగా వచ్చినాయి. బియ్యం పిండి అన్నీ వేసాం కదా, ఇంకొక వాయి అవుతుంది, అది కూడా వేసేసుకుందాం. చూసారా, అలసందల అల్లం గారెలు అమ్మవారికి ఎంతో ప్రీతికరం అన్నమాట.
చాలా చాలా బాగుంటాయి. మనం వేసినవన్నీ కూడా సగ్గుబియ్యం కూడా వేసాను కదా, బాగుంటాయి. గుల్లగా భలే వస్తున్నాయండి గారెలు అయితే మాత్రం. అందరూ ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు స్నాక్స్ లాగా కూడా వేసుకోవచ్చు, అమ్మవారికి నైవేద్యం. అలాగే మన ఇంట్లో పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు. మార్నింగు ఏదైనా చట్నీ చేసుకోవడం ఇట్లాంటివి నైవేద్యం చేసి మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం నైట్ నానబెట్టుకుంటే త్వరగా పని అయిపోతుంది. గారెలు మినప్పప్పుతోనే కాదు, ఇలాగ అన్నిటితో కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేను మీకు చేసి చూపిస్తుంటాను, అలాగే చూస్తూ ఉండండి. రేపటి నైవేద్యం ఏంటన్నది రేపు చేసుకొని మనం చూసేసుకుందాం. అంతవరకు నా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి, నేను చేసిన వంటల్ని. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు. ఆ శరన్నవరాత్రి కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా నేను కోరుకుంటూ, ఈ ప్రసాదాలన్నీ కూడా మీ అందరి కోసం కూడా నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఓకేనా? మరో మంచి వంటతో మళ్ళీ నైవేద్యంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపొద్దున్న. బాయ్ బాయ్.